అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం అంటూ ఎన్నో పాటలు అన్నా చెల్లెలి అనుబంధం గురించి వివరిస్తున్నాయి. అన్నయ్య లేదా తమ్ముడు తనకు ఎలాంటి కష్టం వచ్చినా తోడుగా నిలుస్తాడని చెల్లెలి నమ్మకం. తన అన్నకు ఎలాంటి నష్టం రాకూడదని, సమస్యల చిక్కుముడి నుంచి విడుదల కలగాలని, జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ చెల్లెలు రాఖీని కడుతుంది. తన సంతోషాన్ని కోరుకుని రాఖీ కట్టిన చెల్లెలికి అన్నయ్య ఏదో ఒక కానుకను బహూకరించి చెల్లెలి ముఖంలో సంతోషాన్ని చూస్తాడు. నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడమ్మా, నన్ను గుర్తు చేసుకో, నీకొక ధైర్యంగా ఉంటానంటూ అన్నయ్య తన చెల్లెలికి ధైర్యం చెప్తాడు. సొంత తోబుట్టువులు లేకపోతే కుటుంబంలో లేదా తెలిసిన వారిలో ఎవరినైనా అన్నా అని పిలిచి రాఖీ కడితే వారి మధ్య అన్నా చెల్లెలి బంధం ఏర్పడుతుంది. అది రాఖీకి ఉన్న గొప్పతనం. ఇక మానవీయ సంబంధాలను పటిష్టం చేసేందుకు పరస్పర సోదర భావాన్ని, స్నేహ సౌరభాలను విరజిమ్ముతూ శాంతి సౌభ్రాతృత్వాలను పరిమళింపజేసే అపురూప వేడుక రక్షాబంధనం. ఏటా శ్రావణ పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా జరుపుకునే ఈ పండుగను రాఖీ పౌర్ణమిగా కూడా పిలుస్తారు. తోడ్బుట్టుల మధ్య కల్మషం లేని బంధానికి గుర్తుగా, ఆత్మీయత అనురాగాల నడుమ అట్టహాసంగా జరుగుతోంది. సహోదర ప్రేమకు ప్రతిరూపంగా, ఆత్మీయ బంధాలకు సంకేతాత్మకంగా రక్షాబంధనం నిలుస్తోంది. నిద్రావస్థలో ఉన్న మానవీయ విలువలను తిరిగి సాక్షాత్కరింపజేస్తోంది. సభ్య సమాజానికి సంస్కారాన్ని అందిస్తోంది. మానవత్వపు విలువలు కనుమరుగవుతున్న తరుణంలో రాఖీ సాటి మనుషులను మనుషులుగా చూడాలన్న ఆకాంక్షను బలపరుస్తుంది. సంప్రదాయాలు ఉట్టిపడేలా దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటున్నారు. రాఖీలు కొనేందుకు వస్తున్న మహిళలు, యువతులతో వరంగల్ పిన్నవారి వీధికి కిరిసింది. కలకత్తా, రాజస్థాన్, హైదరాబాద్, ముంబై ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన రాఖీలను వినియోగదారులకు వ్యాపారులు అందుబాటులో ఉంచారు. ₹5 మొదలుకొని 5,000 వరకు విలువ చేసే రాఖీలున్నాయని వ్యాపారులు తెలిపారు. ఇదిలా ఉంటే సరికొత్త టెక్నాలజీ ద్వారా సోదరుడి ఫోటోలు సైతం ముద్రించి ఆర్డర్ల మీద రాఖీలను ఇంటికి పంపిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. విదేశాల్లో ఉండే తమ సోదరులకు నెల రోజుల ముందుగానే రాఖీలను కొనుగోలు చేసి కొరియర్ ద్వారా వాటిని చేరుస్తున్నట్లు మహిళలు తెలిపారు.